ఈయనే మా తాతగారు తంగస్వామి, బిర్యానీ స్పెషలిస్ట్. చూడడానికి ఉడిపి హోటల్లో పనిచేసేటట్టున్నారు. ఈయన బిర్యానీ చేయడంలో స్పెషలిస్ట్ అంటున్నా. మా తాత తెల్లోడు బిర్యానీ అని ఒక హోటల్ నడిపేవారు. బిజినెస్ అద్భుతంగా జరిగేది. హఠాత్తుగా బ్రిడ్జ్ కడుతున్నా అని బస్ రూట్ అంతా మార్చేశారు. కొట్టుకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లందరూ రాలేదు. ఇక కొట్టు నడపలేమని అమ్మే పరిస్థితికి వచ్చారు. సొంత కొట్లో సర్వర్గా పనిచేశారు. దాన్ని చూసి తట్టుకోలేక మేము ఊర్లో కొత్తగా హోటల్ కడదామని మాకు సొంతమైన 2 ఎకరాల భూమి తాకట్టు పెడదామని నిర్ణయించుకున్నాం. ఎవరు ఈ తెల్ల గుండు రాజేంద్ర? సైకిల్ వడ్డీతో స్టార్ట్ అయ్యి రాకెట్ వడ్డీ వరకు చేరుకున్న రాకెట్ రవి. నేను అప్పిచ్చేటప్పుడు ఆధార్ కార్డుని అడగను, రేషన్ కార్డుని మాత్రమే అడుగుతాను. అందులోనూ ఆడవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందంటే వెంటనే ఇచ్చేస్తాను. డబ్బులంటే శవం కూడా నోరు తెరుస్తుంది. వడ్డీ రాకపోతే వీడు ఆ శవాన్ని మింగేస్తాడు. ఇదంతా తెలిసిన రాకెట్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే ఈ రోజు మా క్యాలెండర్ లో నోట్ చేసుకున్న ఆ రోజు. ముందు మీరు నవ్వడం ఆపండి. ఇప్పుడు ఏంటి, ఒకే పాటలో డెవలప్ అయ్యి స్టార్ హోటల్ కట్టామంటాం అంతేగా? ఇవన్నీ 20 ఏళ్ల క్రితం చిరంజీవి గారి సినిమాలోనే చూసాం. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఆగండి ఫాదర్, మా ఫ్యామిలీ లైఫ్ మాకు నచ్చినట్టే ఉందని మేము సంతోషపడ్డాం. పార్టీకి బదులుగా పోటీ చేసిన అడకల్ రాజ్ ఎక్కువ మొత్తపు ఓటుల్ని సాధించి గెలుపొందారు. రాజకీయాల్లో అర్నాల్డ్ అడైకల్ రాజ్, శాసనసభ జాకీ చాన్ అడైకల్ రాజ్, పొలిటికల్ బ్రూస్లీ అడైకల్ రాజ్. ఒక నిమిషం, ఈ బిల్లు పేమెంటా? దానికి మీరు ఎమ్మెల్యే గారిని కలవాలి. ఆ 2 లక్షలు పార్టీకి డొనేషన్ గా ఇచ్చేయచ్చుగా. ఎవరెవరికో ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ఇది భోజన విషయం అండి. ఆకులు విసిరేసినట్టు మా జీవితాలను విసిరేయకండి. మీ మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మా కొట్టు పత్రాలన్నీ తాకట్టు పెట్టి ఇవన్నీ చేశాం సార్. అంతేకాదు సార్, ఇదే మాకు దొరికిన మొదటి పెద్ద ఆర్డర్. ఓ, ఇదే పెద్ద ఆర్డరా? ఆ విషయం ముందే చెప్పచ్చు కదమ్మా. ఏయ్, చెక్ బుక్ ఇవ్వు. పెద్దవాళ్ళే. ఏంటి సార్, ఒట్టి 10,000 రాశారు? ఇదే చాలా ఎక్కువ. అధికార పార్టీ దగ్గర డబ్బు తీసుకున్న మొదటి వ్యక్తివి నువ్వే. ఈ చెక్కు నేను తీసుకెళ్తే 10,000 మీరు నాకు భిక్ష వేసినట్టు లెక్క. కానీ ఇదే చెక్కు మీకు నేను తిరిగిచ్చేస్తే 2,64,500 రూపాయలు నేను మీకు భిక్ష వేసినట్టుగా లెక్క. ఎందుకు ఫాదర్ ఏడుస్తున్నారు? ఇలాంటి సిచ్యువేషన్లో ఏడవకుండా ఎలా ఉండగలనమ్మా? కరెక్టే. పోలీసుల దగ్గరికి వెళ్ళలేక, షాపు నడపలేక, ఒక క్రిటికల్ అయిన సిచ్యువేషన్. నేను ఆ సిచ్యువేషన్ తలుచుకు ఏడవలేదమ్మా. హాస్పిటల్కి వెళ్ళలేక, గట్టిగా ఏడవలేక, నా వెనక బాధను తలుచుకుని ఏడుస్తున్నానమ్మా. మార్టిను, నీ కుడి చేయి పట్టుకొని నేను నీకు తోడుగానే ఉంటాను. వాక్యం 41లో 13వ వచనంలో ఏం చెప్పారు? చదవలేదా? అందులో అలా ఉందా? పోవయ్యా, నువ్వొక ఫాదర్ వంట. మీరు చెప్పిన తర్వాత ఏమైంది? ఇంకేమై ఉంటుంది? వాళ్ళ తాతను కొట్టారుగా, పైకి పోయి ఉంటాడు. వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్, ఒక చెల్లి తప్పిపోయి ఉంటుంది, ఇంకో చెల్లి మెంటల్ అయ్యి ఉంటుంది. ఏమేమో తిన్నగా వచ్చి నన్ను మెంటల్ చేస్తుంది అంతే. అయ్యో, అది కాదు అంకుల్. అంకులా? నేను ఫాదరు. సారీ ఫాదర్, ఒక ఫ్లో వచ్చేసింది. ఇంకా నయ్యం, ఫ్లోలో పెద్దనాన్న చిన్నాన్న అనలేదు. మీరు కన్ఫ్యూజ్ చేయడం వల్ల నేను చెప్పాలనుకుని మర్చిపోయాను. సరే అయితే నేను మొదటి నుంచి చెప్తాను. మళ్ళీ మొదటి నుంచా? తెన్కాసి మండలంలో మిన్యానపురం అని ఒక తల్లి, ఈ కథలో హీరోయిన్ గా వచ్చావు, విలను కామెడియన్ కూడా వచ్చాడు. దయచేసి ఈ కథకి హీరో ఎవరో చెప్ప.